హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో వీరయ్య, అతడి నాయనమ్మ సూరమ్మ ఉండేవారు. వీరయ్య కాస్త అమాయకుడు. వీరయ్యకి తల్లిదండ్రులు లేరు. చిన్నతనంలోనే చనిపోయారు. అప్పటి నుంచి సూరమ్మే పెంచి పెద్ద చేసి వీరమ్మతో పెళ్లి కూడా చేసింది. అయితే అప్పటి వరకు వీరయ్య కూలీనాలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బు తీసుకువచ్చి నానమ్మకు ఇచ్చేవాడు. కానీ పెళ్ళవటంతో ఖర్చులు పెరిగి కట్టెలు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. కూలి పని లేని రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకువచ్చి అమ్ముతూ ఉండేవాడు. మొదట్లో రోజుకి 4 కట్టెల మోపులు అమ్మేవాడు. అది రాను రాను 3కి 2కి పడిపోయింది. ఏంటి, మొదట్లో ఎక్కువ కట్టెలే కొట్టగలిగేవాడిని, కానీ ఇప్పుడు ఎందుకని కొట్టలేకపోతున్నాను? నా బలం తగ్గిపోయిందా? నాకేమవుతుంది? నేను బాగానే తింటున్నానే, నాకున్న బలమంతా ఉపయోగించి మరీ కట్టెలు కొడుతున్నా, కానీ 2 మోపుల కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాను. ఏదో జరుగుతుంది, నాకేదో జబ్బు చేసినట్టుంది. నాకేదైనా అయితే నాయనమ్మ వీరమ్మ ఎలా బ్రతుకుతారు అని ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండి దిగులుగా ఉండేవాడు వీరయ్య. అది వీరమ్మ కనిపెట్టింది. ఏంటండి, మీరు ఈ మధ్య ఏదో బాగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు, ఏ విషయం గురించి అని భర్తను అడిగింది. ఏమీ లేదు గాని, నాకేదైనా జరగకూడనిది జరిగితే మీరు ధైర్యంగా ఉండగలరా అని బాధగానే అడిగాడు వీరయ్య. మీకేం జరుగుతుంది, అసలు అలా ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది భార్య. ఏమో, నాకెందుకో అనుమానంగా ఉంది. నేను తిన్నదంతా ఏమైపోతుందో అర్థం కావటం లేదు. ఎప్పటిలాగానే తింటున్నాను, కానీ కట్టెలు మాత్రం ఎక్కువ కొట్టలేకపోతున్నాను. ఎంత బలంగా కొడుతున్నా 2 కట్టెల మోపుల కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నా. అదే ఆలోచిస్తున్నా, నా లోపల ఏదో జరుగుతుంది, నేను ఎక్కువ కాలం బ్రతకనేమో అని బాధగా చెప్పాడు వీరయ్య. అదేంటండి, రోజు బాగానే తింటున్నారుగా, అన్ని పనులు బాగానే చేస్తున్నారు, అయినా మీకెందుకు అనుమానం వచ్చింది? ఒక కట్టెలేనా మీరు కొట్టలేకపోతుంది అని అడిగింది వీరమ్మ. అవునే, కట్టెలొక్కటే కొట్టలేకపోతున్నా, మిగిలిన కూలి పనులన్నీ బాగానే చేస్తున్నా అన్నాడు వీరయ్య. దాంతో వీరమ్మకి అర్థమైపోయింది. ఏది, ఒక్కసారి మీరు కట్టెలు కొట్టే గొడ్డలిని తీసుకురండి చూస్తాను అని గొడ్డలిని అడిగింది వీరమ్మ. వీరయ్య వెంటనే వెళ్ళి గొడ్డలిని తీసుకువచ్చి భార్యకు చూపించాడు. గొడ్డలిని అటూ ఇటూ తిప్పి చూసి, అయ్యో, పెళ్ళప్పుడు అందరూ మీరు అమాయకుడని చెప్తే ఎంత అమాయకుడో అనుకున్నాను, మరి ఇంత అమాయకులా మీరు? గొడ్డలి పదును పోయిందండి, దీనికి పదును పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ పదును తగ్గినప్పుడల్లా దానికి పదును పెట్టుకోవాలి. అది కూడా తెలియదా? పని చేయటం అంటే ఊరికే వంటిని శ్రమ పెట్టడం కాదు, కాస్త మెదడుకు కూడా పని చెప్పాలి. అప్పుడే మనకు పని సులభమవుతుంది అని గొడ్డలికి పదును ఎలా పెట్టాలో కూడా చూపించింది వీరమ్మ. ఇక ఆ రోజు నుంచి వీరయ్య గొడ్డలి పదును చూసుకుంటూ తగ్గినప్పుడల్లా దానికి పదును పెట్టుకుంటూ కట్టెలు కొట్టసాగాడు. దాంతో రోజుకి 5-6 కట్టెల మోపులు అమ్మడం మొదలు పెట్టాడు వీరయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్, బాయ్.